రిలీజ్కు ముందే ఒక్క పోస్టర్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో అలా ఒక్క లుక్తో దుమ్మురేపిన సినిమాలు లేనే లేవు. కానీ న్యూ ఇయర్ రోజున విడుదలైన ఓ సినిమా ఫస్ట్ లుక్ మాత్రం అదుర్స్ అనిపించింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్నే షేక్ చేసేలా ఆ లుక్ ఉందని సినీ జనమంతా మాట్లాడుకుంటున్నారు. అంతలా మార్కెట్లో హైప్ను, ఫ్యాన్స్లో క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఆ సినిమా ఏంటి? ఆ ఫస్ట్ లుక్లో అదరగొట్టిన స్టార్ హీరో ఎవరు? Let's watch the story. టాలీవుడ్ నుంచి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి పాన్ ఇండియా స్టార్గా వెలిగిపోతున్నాడు మన బాహుబలి ప్రభాస్. బాలీవుడ్లోని ఖాందాదాలను సైతం వెనక్కు నెట్టిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మనోడే. ఇండియాలోనే ఇప్పుడు బిగ్గెస్ట్ సూపర్ స్టార్, బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ప్రభాస్ మాత్రమే. బాహుబలి తర్వాత ఈ స్టార్ హీరో రేంజ్ మారిపోయింది. సినిమా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా 100 కోట్లు కొల్లగొడుతున్నాడు ప్రభాస్. ఆ స్థాయిలో మార్కెట్ పెరిగింది మన స్టార్ హీరోకు. కథ ఎలా ఉన్నా ప్రభాస్ హీరో అయితే చాలు, సినిమా చూడగానే ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. అందుకే మన బాహుబలికి ఆ స్థాయి వసూళ్ల సునామీ కురుస్తుంది. త్వరలోనే రాజాసాబులతో ప్రేక్షక ముందుకు రాబోతున్న ఈ ఆజానుబాహుడు స్పిరిట్ పేరుతో కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారు. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నప్పటికీ న్యూ ఇయర్ రోజున మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ప్రభాస్కు ఏమాత్రం తీసిపోకుండా దుమ్ము రేపేలా ఆ ఫస్ట్ లుక్ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్పిరిట్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఫుల్ టు బిందా సినిమాలతో అదరగొట్టే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్ అంటే మాటల్లో చెప్పాల్సిన పని లేదు. దీనికి తోడు అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ బ్యాక్ టు బ్యాక్ 3 బ్లాక్ బస్టర్స్ తర్వాత సందీప్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం స్పిరిట్. అందుకే ఆ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా స్పిరిట్ ఉంటుందన్న అంచనాలున్నాయి. ఇటీవల ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్రభాస్ పోనీటైల్తో వచ్చాడు. స్పిరిట్ షూటింగ్ నుంచి వచ్చానని చెప్పడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఫస్ట్ లుక్ చూసి ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ కటౌట్కు సరైన లుక్ ఇదంటూ మురిసిపోతున్నారు. స్పిరిట్ సినిమా ఫస్ట్ లుక్ నిజంగానే అదిరిపోయింది. హీరో ప్రభాస్, హీరోయిన్ తృప్తి దిమ్రి ఈ లుక్లో కనిపించారు. ఓ చేతిలో మందు బాటిల్, నోట్లో సిగరెట్ పెట్టుకుని ప్రభాస్ కటౌట్ మామూలుగా లేదు. దీనికి తోడు హీరో చేతిలోని ఆ సిగరెట్ను హీరోయిన్ తృప్తి వెలిగిస్తుంది. ప్రభాస్ బ్యాక్ మీద 3 బ్యాండేజీలున్నాయి. కంప్లీట్గా సందీప్ రెడ్డి వంగ స్టైల్లో ఈ ఫస్ట్ లుక్ ఉంది. ఈ లుక్తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడంలో సందీప్ సూపర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ను ఆజానుబాహుడంటూ ఎక్స్లో స్పిరిట్ పోస్టర్ను పోస్ట్ చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఇండియన్ సినిమా ఆజానుబాహుడిని చూసేయండంటూ ఆయన చెప్పారు. అలాగే హ్యాపీ న్యూ ఇయర్ 2026 అంటూ క్యాప్షన్ ఇవ్వటం కొసమెరుపు. స్పిరిట్ ఫస్ట్ లుక్ను చూస్తే సందీప్ రెడ్డి వంగ ఖచ్చితంగా ఓ హింట్ను ఇచ్చాడని జనం మాట్లాడుకుంటున్నారు. కంప్లీట్గా యాక్షన్ బేస్డ్గా ఈ సినిమా ఉండబోతుందని, ప్రభాస్కున్న బ్యాండేజీలే దీనికి నిదర్శనమని చర్చ జరుగుతుంది. అంతేకాదు ప్రభాస్ లాంటి భారీ కటౌట్ చేతిలో సిగరెట్ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. అంటే సందీప్ తన గత సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా మన బాహుబలి రేంజ్కు ఏ మాత్రం తగ్గకుండా స్పిరిట్ ఉండబోతుందనేది మాత్రం తేలిపోయింది. ఖచ్చితంగా మరోసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ను ఈ సినిమా షేక్ చేయడం ఖాయమంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
నవంబర్ 23, 2025న పూజా కార్యక్రమాలతో స్పిరిట్ మొదలైంది. ఆ ముహూర్తపు వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. టీ సిరీస్ ఫిల్మ్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, కృష్ణన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. ప్రభాస్, తృప్తి దిమ్రి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, ప్రముఖ నటి కాంచన ఇతర పాత్రలో సందడి చేయబోతున్నారు. 9 భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో స్పిరిట్ 1000 కోట్ల రూపాయలను కలెక్ట్ చేయడం ఖాయమన్న చర్చ జరుగుతుంది. స్పిరిట్ 1000 వాలాను పేల్చిపోతుందని మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. మరి ఫస్ట్ లుక్తోనే అదరగొడుతున్న స్పిరిట్ మరిన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.